హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. బాబ్జీకి ఎందుకో అనుమానం వస్తుంది. సరస్వతి ఏకంగా బాబ్జీ ఉచ్చులో ఇరుక్కుంటుంది. ఈ లోపు అనుమానంతో ఒక్క నిమిషం మేడం అని చెప్పేసి కార్లో నుంచి దిగి వెంటనే మనోహర్కి బాబ్జీ ఫోన్ చేస్తాడు. వచ్చావా, ఊర్లోకి వచ్చావా, ఆ సరస్వతిని ఎలాగైనా అడ్డుకునేలా చూడు అని చెప్పేసి అంటుండగా, మేడం ఇక మనం వెతుకుతున్న కాస్త ఆ తీగ కాలుకు తగిలినట్టు ఆ సరస్వతి వచ్చి ఏకంగా మన ఉచ్చులోనే పడ్డది మేడం అని చెప్పేసి బాబ్జీ మానుకు చెప్తుండగా షాక్ అవుతుంది. అర్థం కావట్లేదు, సరిగా చెప్పి చావరా అని చెప్పేసి అంటుండగా నర్సంపురం వెళ్ళాలని చెప్పేసి లిఫ్ట్ అడిగింది మేడం. ఇక అది మంచి ఛాన్స్ అనుకొని ఇక సరస్వతిని నేను కార్లో ఎక్కించుకున్నాను. ఇప్పుడు నా కార్లో ఉంది. ఇప్పుడు ఏం చేయమంటారో మీరు చెప్పండి మేడం, నేను సరస్వతిని అదే చేస్తానని చెప్పేసి ఈ విధంగా బాబ్జీ మనుతో అంటుండగా, సరే నేను చెప్పింది నువ్వు చెయ్యి, ఏం లేదు, ఎలాగైనా మత్తు పెట్టి స్పృహలోకి పంపించేయి, అక్కడి నుంచి వేరే ఊరికి తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి ఇక ఎలాగైనా కట్టి పడేసాయి. ఈలోపు నేను ఇక్కడి నుంచి అమర్ తీసుకొని ఇంటికి వెళ్ళి వచ్చాక నేను కలుస్తాను. కానీ ఎట్టి పరిస్థితిలోనూ సరస్వతి ఇక్కడ అమర్ని కలవకూడదు, అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉండగా, సరే మేడం, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రాకుండా నేను చూసుకొని ఇక వెంటనే ఎక్కడ పంపించాలో అక్కడికే పంపిస్తా అని చెప్పేసి అంటుండగా, అవసరమైతే తన ప్రాణాలు తీసినా పర్వాలేదురా అని చెప్పేసి ఈ విధంగా మను బాబ్జీకి చెప్తుండగా, సరే మేడం మీరు చెప్పిన పని నేను చేస్తానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇక వెంటనే సరస్వతి, బాబు త్వరగా బాబు, ఇక అంతేకాకుండా నిజం చెప్పాలి, అతని బ్రతుకు కాపాడాలి అని చెప్పేసి అంటుండగా, తీసుకెళ్తా, నేను ఎక్కడికి తీసుకెళ్ళానో అక్కడికే తీసుకెళ్తా అని చెప్పేసి కారు వెనక్కి తిప్పుతుండగా, అదేంటి బాబు అలా చేస్తున్నావు, వెనక్కి కాదు ఇక నేను చేరాల్సిన చోటుకు చేర్పి అని చెప్పేసి అంటుండగా, నువ్వు చేరాల్సిన చోటుకే నేను పంపిస్తా కదా అని చెప్పేసి వెంటనే మత్తు పెట్టేసరికి ఇక మత్తులోకి దిగిపోతుంది. ఒక్కసారిగా ఇక మత్తులోకి వెళ్ళిన తర్వాత మనోహరి కాస్త, సరస్వతి ఇక్కడికి రావాలని చూసావు కదా, అసలు నిజం చెప్పాలనుకున్నావు కదా, నీకు ఆ ఛాన్స్ లేదు, ఎట్టి పరిస్థితిలో అమర్ని నేను పెళ్లి చేసుకుంటాను, ఆ మిస్ అమ్మను మెడలు పట్టుకొని బయటికి కెంటేస్తాను, ఇది నేను టార్గెట్ అని చెప్పేసి మనోహరి అనుకుంటూ ఉంటుంది. లోపు పసరు తీసుకొని వస్తుంది మంగళ. వెంటనే ఇక అమర్కి ఆ పాలల్లో కలిపివని చెప్పేసి మంగళకు చెప్తుంది. సరే అమ్మ అని చెప్పేసి మంగళ వెంటనే ఆ పాలల్లో ఆ మత్తు మందు కలిపోతుంది. ఇక వెంటనే మిస్సమ్మను పిలుస్తూ ఉంటుంది. భాగ్యం అని చెప్పేసి పిలుస్తుండగా ఈలోపు మాత్రం మిస్సమ్మ పిల్లలన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక వచ్చి తీసుకెళ్తుందా అని చెప్పేసి టేబుల్ దగ్గర ఆ పాల గ్లాసు పెడుతుంది. లోపు మంగళ కాస్త మనోహర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు చెప్పినట్టు చేశాను మేడం, ఆ పాలలో ఇక ఆ పసరు కలిపాను, ఆ పసరు వల్ల ఇక ఆ బాబుగారు నీ కొంగు పట్టుకొని తిరుగుతారు, ఇది నిజం అని చెప్పేసి మంగళ కాస్త అంటుండగా, ఇదే కావాలి, ఎలాగైనా అమ్మ నా చుట్టూ తిరగాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. టేబుల్ దగ్గర పాలు కాస్త ఇక రాత్రి నాకే కావచ్చు పాలు, నేను తాగుతా అని చెప్పేసి పాల గ్లాసు పట్టుకొని సరికి తాగబోతుండగా అదే సమయానికి మిస్సమ్మ వచ్చి, ఏంటి రాత్రి పాలు ఎవరికని పిన్ని ఇక మీ సార్కి ఇవ్వమని పాలు కలిపి పెట్టిందని పిలుస్తుంది, వెళ్ళి తీసుకెళ్ళి నేను ఇవ్వాలి, నువ్వు గ్లాస్ ఇవ్వని చెప్పేసి రాత్రి చేతిలో ఉన్న పాల గ్లాస్ కాస్త మిస్సమ్మ తీసుకుంటుంది. అమ్మో, ఈ పులి రూమ్లో ఏం చేస్తున్నాడో అసలే చూస్తేనే గంభీరంగా ఉంటాను, ఏకంగా నేను పాల గ్లాసు పట్టుకొని వెళ్తేనా అసలు మీద పడి రంగుతాడో ఏంటో అని చెప్పేసి మిస్సమ్మ మెల్లగా పాల గ్లాసు పట్టుకొని రూమ్లోకి వెళ్తుంది. ఇదిగోండి పాలు అని చెప్పేసి అంటుండగా, నాకొద్దు అని చెప్పేసి అమర్ అంటుండగా, తీసుకోండి అని చెప్పేసి చేయిలాగి పాల గ్లాసు పెడుతుండగా వెంటనే అమర్ కోపంతో పాలు నేలకు విసిరి కొడుతుండగా ఒక్కసారిగా మిస్సమ్మ, అయ్యో రామా, అలా పాల గ్లాసుని నేలకు విసిరి కొడుతున్నారే, పాల గ్లాసులో ఉన్న పాలు కాస్త తాగండి అని చెప్పేసి అంటుండగా అప్పుడు అమర్ కాస్త కోపంతో ఆ పాల గ్లాసులో ఉన్న పాలు కాస్త గుటగుట తాగిస్తాడు. తాగిన తర్వాత గ్లాస్ తీసుకొని మిస్సమ్మ వెళ్తుండగా ఒక్కసారిగా ఆ చేపట్టుకొని లాగుతాడు. ఇక మిస్సమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి మిస్సమ్మ అంటుండగా వెంటనే గడియ పెట్టడానికి వెళ్ళిన తర్వాత, ఏంటి ఈయనకి ఏమైంది ఇలా చేస్తున్నాడు పిచ్చి పిచ్చిగా అని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ మిస్సమ్మ కాస్త అమర్కి ఆరులాగా కనబడుతూ ఉంటుంది. మరోవైపేమో మనోహరి కాస్త ఎలాగైనా ఆ పాలు తాగుతాడు. పాల గ్లాసు ఇచ్చావని చెప్పేసి అంటుండగా, లేదమ్మగారు టేబుల్ దగ్గర పెట్టాను,
ఇక బాగి ఇవ్వమని చెప్పాను అని చెప్పేసి అంటుండగా ఈ లోపు కాస్త బాగి పాల గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్ళి గడియ పెడుతుంది. వెంటనే గ్లాస్ లేదు కదక చెప్పేసి అంటుండగా తీసుకొని ఇక బాగి అమర్కి ఇవ్వడానికి వెళ్ళినట్టుంది. అయినా బాగి బయటకు వచ్చినట్టుంటుంది అని చెప్పేసి అటు ఇటు చూస్తుండగా లేదు కదా బాగి కంగారు పడుతూ ఉంటుంది మనోహరి. అసలు ఏం చేసావు? వాళ్ళిద్దరు శోభనం చేయడానికి ఈ పాల గ్లాసులో ఇదంతా ఏర్పాటు నేనే చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి మనోహరి ఇరిటేట్ పడుతూ ఉంటుంది. నేను ఏం చెప్పాను? అమర్ బయటకు వచ్చిన తర్వాత పాల గ్లాస్ ఇవ్వమన్నాను, అంతేకాని మిస్సమ్మ చేతిలో పాల గ్లాస్ పెట్టమనలే అని చెప్పేసి మనోహరి మంగళపై ఇరిటేట్ పడుతూ ఉంటుంది. అయ్యో లోపలికి ఏం జరుగుతుందో ఏంటో, అసలు ఏం చేయాలి అని చెప్పేసి డోర్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది. ఏంటి మేడం అలా డోర్ కొడుతున్నారు? వాళ్ళిద్దరూ ఒక రూమ్లో ఉంటే అని చెప్పేసి రాత్రి అంటూ ఉంటాడు. ఏంటి అమర్తో మాట్లాడాలి? ఏంటి మేడం ఈ సమయంలో ఈ సందర్భంలో సార్తో మాట్లాడడం ఏంటి? రేపొద్దున మాట్లాడచ్చు కదా అని చెప్పేసి ఈ విధంగా రాత్రి అంటుండగా అదే సమయానికి రామ్మూర్తి వస్తాడు. ఏంటమ్మా ఇక వాళ్ళు రూమ్లో పడుకోవచ్చు, అలాంటప్పుడు మీరు డోర్ కొట్టడం చాలా అసభ్యకరం కదా అని చెప్పేసి రామ్మూర్తి అంటుండగా లేదు ఖచ్చితంగా అమర్తో ఇప్పుడే మాట్లాడాలి అని చెప్పేసి డోర్ కొడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మిస్సమ్మ మీద అమర్ రొమాన్స్గా చేస్తూ ఉండగా ఇక మిస్సమ్మ కంగారు పడుతూ ఉంటుంది. రామ్జీ ఒక చోటుకు తీసుకెళ్తాడు సరస్వతిని. వెంటనే కట్టి పడేస్తాడు. వదులురా వదులు, అసలు నువ్వు ఎవరివిరా? నన్ను ఇలాగా ఎందుకు కట్టి పెట్టేసావురా? నేను తీసుకుపోమ్మ చోటుకి తీసుకుపోరా అని చెప్పేసి అంటుండగా ఆ చోటుకే తీసుకెళ్తేనే నిజం బయటపడుతుంది. మా మేడం చెప్పింది, అవసరం అంటే మీ ప్రాణాలు కూడా తీయమంది అని చెప్పేసి బాబ్జీ అంటుండగా ఎవరా ఆ మేడం? ఎవరు? నీకు తెలిసావిడే మనోహరి. అంటే నువ్వు మనోహరి మనిషివా? అవును, నీ కోసమే వెనుకులాడుతుండగా కాలుగు తగిలాడ్డావు. అంతేకాకుండా వెతకాల్సిన అవసరం కూడా లేకుండా నా ఉచ్చులో పడ్డావు. ఇప్పుడు నీ ప్రాణాలు కూడా తీయమని కూడా చెప్పింది. అది అసలు ఎంత నమ్మక ద్రోహం చేస్తుంది. ఆ ఇంట్లోకి చేరి అందరినీ హింస పెడుతుంది. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని విడగొట్టిందే ఆ మనోహరి. ఈ కుట్రలన్నీ అమర్ సార్కి ఖచ్చితంగా చెప్పి మీ అందరి ఆట కట్టిస్తా. అప్పటిదాకా నువ్వు బ్రతికుంటే కదా. ఆల్రెడీ మేడం మిమ్మల్ని చంపమని చెప్పాడు. ఆ చంపిన తర్వాత నాకు వచ్చే అమౌంట్ నాకు వస్తాయి. ఎలాగైనా నేను ఫినిష్ చేయడమే అని చెప్పేసి ఇక బాబ్జీ సరస్వతి మెడ మీద కత్తి పెడతాడు. ఇక అమర్ కాస్త రొమాన్స్లో తిరిగిపోతాడు. ఆ మందు వల్ల, పసర్ మందు వల్ల. ఇక మరోవైపేమో మిస్సమ్మ చాలా ఉక్కిరి పడుతూ ఉంటుంది. ఏంటి ఎలా మీదికి వస్తున్నారు? డిస్టర్బ్ మెయింటైన్ చేయండి అని చెప్పేసి అంటుండగా డిస్టర్బ్ కాస్త ఇక మిస్సమ్మ మీద పడుతూ ఉంటాడు. అమర్ కంగారు పడిపోతూ ఉంటాడు. అలా దగ్గరకు వచ్చి ఇది సరిపోతుందా అని చెప్పేసి అమర్ అడుగుతుండగా అలా కాదు, ఇలా ఇంత దూరంగా ఉండాలి అని చెప్పేసి డోరు వెనకాల మిస్సమ్మ ఉంటుంది. ఇష్టం అంటే దూరం అని, ఇంత దగ్గరకు వచ్చి నన్ను పట్టుకోవడం కాదు అని చెప్పేసి మిస్సమ్మ అంటూ ఉంటుంది. మా చేయి పట్టుకొని లాగేస్తాడు. అసలు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటుండగా మిస్సమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మిస్సమ్మ కాస్త ఆరు రూపంలో అమర్కి కనబడుతూ ఉంటుంది. అసలు అని చెప్పేసి మిస్సమ్మ అమర్కి ఏదో చెప్పబోతుండగా అప్పుడు ఇక మిస్సమ్మ పెదవుల పైన అలా వేలు పెట్టి చెప్పకూడదు అని చెప్పేసి ఆపుతుండగా మిస్సమ్మ కాస్త ఇక రొమాన్స్గా అమర్ని చూస్తూ ఉంటుంది. ఆరుకు పెట్టినట్టుగా ముద్దు మిస్సమ్మ కూడా అమర్ ముద్దు పెడుతుండగా మిస్సమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ మిస్సమ్మ ఆరు రూపంలో అమర్కి కనబడుతుండగా తన ప్రేమ కాస్త పవిత్రమైన ప్రేమను మిస్సమ్మ మీద చూపెడుతూ ఉంటాడు. మిస్సమ్మ మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. మిస్సమ్మ ముద్దుతో ఇక ఏకమవుతున్న జంట విడదీయలేని బంధంగా మారి మనోహరి ఆట కట్టియాలని అందరం కోరుకునే వాళ్ళు లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. ఐ లవ్ యూ. ఇలాగే సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.